మీకు 666 రూల్ తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే గుండె సమస్యలు అసలే రావట. నడకతో గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇదే కాక మరెన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని తేల్చింది. రోజువారీ పనుల నిమిత్తం మనం వేసే అడుగులకు మరో 1000 అడుగులు వేసినా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 15% తగ్గుతుందని తెలుపుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఉదయం లేదా సాయంత్రం 4000 అడుగులు నడవగలిగితే గుండె సంబంధిత అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. అందుకే సమయం ఉన్నప్పుడు నడకను రోజువారీ వ్యాయామంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాకింగ్ అలవాటు కావడానికి సులభమైన విధానాన్ని చెబుతున్నారు నిపుణులు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వాకింగ్ పై ఆసక్తి లేని వాళ్ళు దీన్ని ప్రణాళికగా మార్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు 6-6-6 సూత్రాన్ని పాటించి చూడాలని సలహా ఇస్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం రోజు 6 గంటలకు అన్ని సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక నడవటానికి ముందుగా 6 నిమిషాలు వార్మప్ చేయాలని, ఆ తర్వాత గంట పాటు నడవాలని నియమాన్ని పెట్టుకోవాలని వెల్లడించారు. ఇది పూర్తయిన తర్వాత మరో 6 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వివరించారు. ఇలా చేయటం వల్ల హృదయ స్పందన తిరిగి పూర్వస్థితికి వస్తుందని తెలిపారు. అలానే ఈ నియమం మేరకు గంట నడకను ఒకేసారి పూర్తి చేయవలసిన అవసరం కూడా లేదని, వీలును బట్టి రోజులో అరగంట చొప్పున 2 సార్లుగాను చేయవచ్చని అంటున్నారు. ఉదయం పూట వాకింగ్ చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. జీవక్రియలు మెరుగ్గా జరగడంతో పాటు ఉదయం పూట స్వచ్ఛమైన గాలిని పీల్చడంతో శరీరానికి శక్తి పెరుగుతుందని అంటున్నారు. మానసికంగాను ఉత్సాహంగా ఉండి రోజును సంతోషంగా ప్రారంభించగలమని వివరించారు. ఇక సాయంత్రపు నడకైతే రోజంతా పనితో ఒత్తిడికి గురైన మన మెదడు రిలాక్స్ అవుతుందని, ఫలితంగా రాత్రి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుందని అంటున్నారు. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుందట, గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందట, అలాగే రోజంతా ఫ్రెష్ గా ఉంటారట. సో మీరు కూడా ఇవాళ నుంచి పాటించండి 6-6-6 రూల్.